కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బిగ్గెస్ట్ ఫిల్మ్స్, బిగ్గెస్ట్ స్టార్స్ క్లాష్ కి దిగితే ఎవరైనా రిస్క్ చేస్తారా? కానీ ఓ మూవీ రిస్క్ లేనిదే రస్క్ లేదంటోంది. అంతేకాదు, ప్రీ బుకింగ్ సేల్స్ లో వార్ 2 కూలీకి గట్టి షాకే ఇస్తోంది. ఇండియా మొత్తం ఈ రెండు చిత్రాల మానియాతో ఊగిపోతుంటే అక్కడ మాత్రం లోకల్ ఫిల్మ్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. బరిలో మల్టీ స్టారర్ ఫిల్మ్స్ ఉన్నా కూడా ఆగస్టు 14నే ధైర్యే సాహసే లక్ష్మి అంటూ దిగిపోతున్న ఆ బొమ్మేంటో ఓ లుక్కిద్దామా? ఆగస్టు 14న కూలీ వార్ 2 మధ్య జరిగే ఫైట్ ని సౌత్ నార్త్ బిగ్గెస్ట్ క్లాష్ గా చూస్తోంది. కూలీలో సీనియర్ యాక్టర్స్, వార్ 2లో యంగ్ అండ్ డైనమిక్ హీరోస్ మీ సినిమానా మా సినిమానా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఎవ్వరూ ఎక్కడా తగ్గట్లేదు. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేందుకు చేస్తున్న ప్రమోషన్స్ పీక్స్ కి చేరుతున్నాయి. ఇంతటి ఫైట్ సిచ్యువేషన్ లో మరో మూవీ రిలీజ్ అయ్యేందుకు సాహసం చేస్తుందా? కానీ మేం చేస్తామంటోంది ఓ బెంగాలీ ఫిల్మ్. వార్ 2 కూలీ చిత్రాలతో పోటీ పడుతూ ధూమకేతు అనే బెంగాలీ ఫిల్మ్ పశ్చిమ బెంగాల్లో ఆగస్టు 14నే రిలీజ్ అవుతోంది. వార్ 2 కూలీకి ఈ సినిమాకు ఏంటి పొంతనా అని తక్కువగా తీసిపారేద్దు. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే షాక్ అవ్వాల్సిందే. జనరల్ గా నార్త్ లో వార్ 2, సౌత్ లో కూలీ సినిమాలకు ఫుల్ అటెన్షన్ క్రియేట్ అవుతుంది. కానీ బెంగాల్లో మాత్రం ధూమకేతుకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎంతలా అంటే ప్రీ బుకింగ్ సేల్స్ లో ఈ లోకల్ బొమ్మని వార్ 2 కూడా బీట్ చెయ్యలేనంతలా. ధూమకేతు ఇప్పటి వరకు 21,000 టికెట్స్ అమ్ముడవగా వార్ 2కి కేవలం 6,000 టికెట్స్ మాత్రమే తెగాయన్నది మార్కెట్ వర్గాల టాక్. ఇక కూలీని పెద్దగా పట్టించుకోవడం లేదు బెంగాల్ ఆడియన్స్. ఈ రేంజ్ బిజినెస్ ఇప్పటి వరకు ఏ బెంగాలీ సినిమాకు జరగలేదని అంటున్నాయి అక్కడి మార్కెట్ వర్గాలు. అంతేకాదు, బెంగాల్ వ్యాప్తంగా తొలి రోజే 400+ షోస్ పడబోతున్నాయట. రన్నింగ్ లో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందట. ఇంతలా హైప్ క్రియేట్ చేస్తున్న ధూమకేతు ఈ మధ్యలో తెరకెక్కిన ఫిల్మ్ కూడా కాదు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మొదలుపెట్టి 8 ఏళ్ల క్రితం పూర్తయిన సినిమా. పలుమార్లు రిలీజ్ వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇప్పటికీ మోక్షం దక్కించుకుంది. బెంగాల్ సూపర్ స్టార్ దేవ్, శుభశ్రీ గంగూలీ 6th టైం జోడీ కడుతూ ఉండటంతో బెంగాల్ వ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఈ ఇద్దరు గతంలో జూనియర్ ఎన్టీఆర్, సమంతా, కాజల్ నటించిన బృందావనం బెంగాల్ రీమేక్ వర్షన్ ఖోకా 420 వర్షన్లో కలిసి నటించారు. ఈ సినిమా బెంగాల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీంతో ఈ జంటకి హిట్ పేర్ గా క్రేజ్ వచ్చింది. ఈ హిట్ పేర్ ఇప్పుడు ధూమకేతుతో మరోసారి జంటగా రాబోతున్నారు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ధూమకేతు ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బెంగాల్లో వార్ 2 కలెక్షన్స్ కి గండి పడినట్లే అవుతుంది.